కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్లో ప్రెజెంటేషన్ ఇచ్చారు. కేసీఆర్ను హింసించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని విమర్శించారు. మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం చేసుకుని కాళేశ్వరం నిర్మించామని తెలిపారు. ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్ట్ అయినా నిర్మించిందా? ధవళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కాటన్ మీద కూడా ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం కమిషన్ వేసిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ను కూడా భవిష్యత్ తరాలు దేవుళ్లా కొలుస్తాయని హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ మీర్పేటలో బుల్లెట్ కలకలం రేపాయి. మొబైల్ బైక్ దొంగతనం కేసులో పాత నేరస్తుడు చంద్రశేఖర్ని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర తనిఖీ చేయగా బుల్లెట్ లభ్యమైంది. బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది అనే అంశంపై పోలీసులు విచారిస్తున్నారు. కరీంనగర్ జిల్లా దేవాదుల ప్రాజెక్టు నీటి విషయంలో 2 గ్రామాల మధ్య రగడ చోటు చేసుకుంది. తమ గ్రామానికి నీరు రావాలని కాట్రపల్లి, దమ్మక్కపేట 2 గ్రామాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు గ్రామస్తుల మధ్య బాహాబాహి చోటు చేసుకుంది. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మెదక్ జిల్లా మనోకారాబాద్ మండలం కూచారం సిఎన్స్ ల్యాబ్ లిమిటెడ్ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలోని విషవాయువుల పైప్ లైన్ లీక్ అయింది. దీంతో 8 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన సిబ్బంది వారందరినీ దగ్గరలోని ఆసుపత్రిలోకి తరలించారు. ప్రస్తుతం కార్మికులు సురక్షితంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ ఓఎన్డి ప్రభాకర్ రావు బెయిల్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ లూత్రా సుప్రీంకోర్టుకి తెలిపారు. స్టేటస్ రిపోర్టు దాఖలు చేయడానికి మరింత సమయం ఇవ్వాలని కోరారు. తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 25కి వాయిదా వేసింది. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు మధ్యంతర ఉపశమనం కొనసాగుతుందని ధర్మాసనం తెలిపింది. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో రోడ్డు కుంగింది. అకస్మాత్తుగా రోడ్డు కుంగడంతో అటువైపుగా వస్తున్న నీటి ట్యాంకర్ అందులో పడిపోయింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్లో నిన్న కురిసిన భారీ వర్షానికి కూకట్పల్లి జాతీయ రహదారిపై ముస్లిం గ్రేవ్ యార్డ్ వద్ద ఉన్న మ్యాన్ హోల్తో పాటు రోడ్డు కుంగింది. దీంతో రహదారిపై రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. అదే రహదారిపై పోలీస్ స్టేషన్ ముందు డ్రైనేజీ పొంగిపోలుతోంది. ఫలితంగా స్టేషన్ నుంచి వై జంక్షన్ వరకు మురుగునీరు ప్రవహిస్తోంది. వికారాబాద్ జిల్లా దామగుండం నేవీ రాడార్లో దారుణం చోటు చేసుకుంది. 8 సంవత్సరాల పసిపాపపై ఓ దుండగుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బీహార్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాసర గోదావరి నది బ్రిడ్జిపై గుంతలు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంతెన ప్రమాదాలకు నిలయంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షాలకు గుంతల్లో వర్షపు నీరు నిలవడంతో రాత్రివేళ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. వేరే బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి అవ్వడానికి ఇంకా సమయం పడుతుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న బ్రిడ్జిపై ఏర్పడిన గుంతలకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు ఎస్టీ కాలనీకి గ్రావెల్ రోడ్డు నిర్మాణం చేసినందుకు గాను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకు గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. గత 20 సంవత్సరాలుగా రహదారి లేకపోవడంతో రాకపోకలకు నానా అవస్థలు పడ్డారని కాంగ్రెస్ నాయకులు రమేష్ తెలిపారు. రోగం వచ్చినా పిల్లలు బడికి వెళ్లాలన్నా రోజువారీ కూలీ పనులకు వెళ్లాలన్నా నానా ఇబ్బందులు పడేవారన్నారు. ఈ సమస్యను ఎమ్మెల్యే పాయం దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో రోడ్డు పడిందని తెలిపారు. ఎమ్మెల్యే గౌతు శిరీషపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు పలాస పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి డాక్టర్ సిరిది అప్పల్రాజుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు కార్యకర్తలను బ్లాస్టర్డ్ అని సంబోధించడంతో ఆమెపై కంప్లైంట్ ఇచ్చారు. వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే ధోరణిలో ప్రెస్ మీట్లు పెడుతోందని ఆరోపించారు. ఇక మీదట ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే అంతే గట్టిగా సమాధానం ఉంటుందని హెచ్చరించారు. అక్రమ కేసులకు, అరెస్టులకు భయపడేది లేదని అన్నారు. కర్నూలు జిల్లా దేవనకొండలో చిరుత కలకలం సృష్టించింది. వ్యవసాయ కూలీలకు చిరుత కనిపించినట్టు తెలిపారు. గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు పాదముద్రలను గుర్తిస్తున్నారు. గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.
కేసు దర్యాప్తు పూర్తయిందని సిబిఐ ధర్మాసనంకు తెలిపింది. ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని సిబిఐ కోర్టుకు తెలిపింది. వివేక కుమార్తె సునీత తరపు సీనియర్ కౌన్సిల్ మరో కోర్టులో ఉండడంతో విచారణకు న్యాయవాది సమయం కోరారు. దీంతో ధర్మాసనం విచారణను పాస్ ఓవర్ చేసింది. జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం వివేక హత్య కేసుపై కాసేపట్లో మరోసారి విచారణ చేపట్టనుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో దారుణం చోటు చేసుకుంది. అంగారపేటకు చెందిన ఆళ్లగడ్డ లోకేశ్వరి అనే అమ్మాయి ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడి మృతి చెందింది. స్కూలు నుండి ఇంటికి వచ్చి చెత్తబుట్ట కాలువలో వేయటకు వెళ్లి కాలువలో పడిపోయింది. గమనించిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట సర్పంచులు నిరసన చేపట్టారు. 15వ ఆర్థిక సంఘం నిధుల కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలై 6 నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయలేదని, వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను పంచాయతీల ద్వారానే పనులు జరిగే విధంగా చూడాలన్నారు. పెండింగ్లో ఉన్న పంచాయతీ నిధులు వెంటనే విడుదల చేయాలని తెలిపారు. ఏపీ ప్రభుత్వ రాష్ట్ర 5వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. బాపట్ల జిల్లా కొరిసపాడులోని దండు రామకృష్ణారెడ్డి ఉన్నత పాఠశాలలో సైకిళ్ల పంపిణీ విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, కలెక్టర్ వెంకట మురళి పాల్గొన్నారు. సెల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు 2500 సైకిళ్లు పంపిణీ చేశారు. కొరిసపాడు గ్రామంలో 166 లక్షల రూపాయలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించారు. పల్లె పండుగ కింద 230 లక్షల రూపాయలతో అంతర్గత సిమెంట్ రోడ్లు, కాలువలు, గ్రావెల్ లింక్ రోడ్లకు శంకుస్థాపన చేశారు. బాపట్ల జిల్లా చీరాల విద్యుత్ డిఈ కార్యాలయం వద్ద సిపిఎం, సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఇంటింటికి బిగించే కార్యాచరణను నిలుపుదల చేయాలంటూ నినాదాలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన టీడీపీ నాయకులు ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగించడం హేళనమైన చర్య అన్నారు. వీటి వల్ల ప్రజలపై విద్యుత్ పెనుభారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా చీరాలలో పోలీసులు పేకాట శిబిరంపై దాడులు నిర్వహించారు. చీరాల కారంచేడు మధ్య పొలాల్లో పేకాట ఆడుతున్న 12 మంది పేకాట రాయిళ్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి 2,08,960 రూపాయలు, 15 బైకులు, 11 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పేకాట రాయిళ్లపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. వెంకటేష్ నాయుడు ఎవరితో దిగిన ఫోటోలు ముఖ్యం కాదని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఎవరి డబ్బులతో ఫోటో దిగాడన్నదే ముఖ్యమని తెలిపారు. లిక్కర్ స్కామ్ తర్వాత కూడా 2000 నోట్లు చెలామణిలో ఉన్నాయన్నారు. సిట్ పక్కా ఆధారాలతో దర్యాప్తు చేస్తుందని చెప్పారు. బంగారం ఎక్కడ కొన్నారు అన్న అంశంపై కూడా ఆధారాలు సేకరించారని అన్నారు. మద్యం నాణ్యత లేదని గత ప్రభుత్వంలోనే చెప్పామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఎంత అవినీతికి పాల్పడిందో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ద్వారా తెలిసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇటీవల కాళేశ్వరం కమిషన్ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన నేపథ్యంలో మంత్రి స్పందించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో పొంగులేటి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘంతో కేటీఆర్ పలువురు బీఆర్ఎస్ నాయకులు భేటీ అయ్యారు. ఈవీఎంలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు సమావేశానికి వచ్చామని తెలిపారు. దేశంలో ఎన్నికలు జరుగుతున్న పరిస్థితులు, తీసుకోవాల్సిన సంస్కరణలపై స్వేచ్ఛగా వివరించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈవీఎంల విషయంలో అనుమానాలున్నాయన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. మేడ్చల్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గంలోని 5 మండలాల లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని చెప్పారు. పేదవాడు ఆత్మగౌరవంతో బతికేలా రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం అందజేస్తున్నామన్నారు.
సృష్టి సరోగసి అక్రమాల కేసులో A1గా ఉన్న డాక్టర్ నమ్రత 5 రోజుల కస్టడీకి విచారణ ముగిసింది. గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ నమ్రతకు వైద్య పరీక్షల కోసం నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్ నుంచి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం సికింద్రాబాద్ కోర్టులో డాక్టర్ నమ్రతను హాజరుపరచనున్నారు. కస్టడీలో భాగంగా పలు అంశాలపై డాక్టర్ నమ్రతను పోలీసులు విచారించారు. కస్టడీలో డాక్టర్ నమ్రత ఆకృత్యాలు వెలుగు చూశాయి. ఆధారాలు ముందు ఉంచి విచారించారు పోలీసులు. చైల్డ్ ట్రాఫికింగ్ తో పాటు సరోగసి మోసాలపై ఆరా తీశారు. పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. నెలలో 15 రోజుల పాటు రేషన్ సరుకులు అందజేస్తున్నామని చెప్పారు. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, వికలాంగులకు ప్రతి నెల 26 నుంచి 30 వరకు ఇంటి వద్దే అందిస్తున్నామని వివరించారు. విశాఖపట్నం కలెక్టరేట్లో నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సదస్సులో మంత్రి ప్రసంగించారు. ప్రజలకు మరింత మెరుగ్గా రేషన్ సరుకులు అందించేందుకు సుమారు 200 కోట్ల భారం పడినా ముందుకు వెళ్లామని తెలిపారు. వైసీపీ చెలకల పథకంలో సుమారు 50 లక్షల రూపాయల అవినీతి ఆరోపణలపై ప్రస్తుత ఎంపీపీ తురుమెల్లి శ్రీనివాస్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో 6 భాగస్వాములు ఉన్నట్లు తెలుస్తోంది. వాటా వివాదాల నేపథ్యంలో ఒకరైన తురుమెల్లి వెంకటేశ్వరరావు ఆధారాలతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా శ్రీనివాస్ను అరెస్టు చేసినట్లు సమాచారం. శ్రీకాకుళం అక్రిడేషన్ల జాప్యం, ఇళ్ల స్థలాల మంజూరు తదితర సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్స్ డే నిర్వహించింది. ఈ సందర్భంగా పలాస మున్సిపాలిటీలో ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యుడు ధనేశ్వర మహారాణా నేతృత్వంలో ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ నేతలు, సభ్యులు, తహసీల్దారులు, ఆర్డీఓలు, కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించారు. వికారాబాద్ జిల్లాలోని పలు తాండాల్లో వింత శబ్దాలు వినిపిస్తున్నాయంటూ గ్రామ ప్రజలు చెబుతున్నారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో భారీ శబ్దాలు వచ్చాయన్నారు. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు పోలీసులకు తెలియజేశారు. ఘటనపై స్పందించిన అధికారులు శబ్దాల వేట ప్రారంభించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో గ్రామ సమీపంలో ఉన్న ఓ క్రషర్ మిషన్ నుంచి శబ్దాలు వచ్చాయని గుర్తించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. సత్తెనపల్లి మండలం భీమవరం గ్రామానికి చెందిన పాలటి మహేష్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర పరిస్థితిలో ఉన్న మహేష్ను బంధువులు ఆటోలో సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుడి వద్ద సూసైడ్ నోటు ఉన్నట్లు బంధువులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని బెజవాడ గోపాల్ రెడ్డి పార్క్ సెంటర్లో ఆయన 118వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మోండ్ర సుప్రజ మురళి, పట్టణ అధ్యక్షుడు గుత్త శ్రీనివాసులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. వారు గోపాల్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పేదల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి మరవలేనిదని తెలిపారు. ఈ మహానాయకుడి జయంతిని జరుపుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం సంపూర్ణత అభియాన్లో విశిష్ట సేవలందించిన వారిని కలెక్టర్ సత్కరించారు. ఈ కార్యక్రమం కొత్తగూడ ఐడిఓసిలో జరిగింది. అవార్డు జిల్లాకు రావడం గర్వకారణంగా ఉందన్నారు. ఇది మీ అందరి కృషి వల్లే సాధ్యమైంది అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ నుండి ఇన్స్పిరేషనల్ జిల్లాగా మారాలని ఆయన ఆకాంక్షించారు. అంగన్వాడీ టీచర్లు, స్కూల్ హెచ్ఎంఓలు, ఐఎన్ఎంఓలు, ఇంటర్మీడియట్ లెక్చరర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు వంటి క్షేత్రస్థాయిలో పనిచేసేవారు ఈ కార్యక్రమంలో ప్రశంసలు అందుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లో 3 ఏళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. బోయవాడకు చెందిన జెట్టి మన్విత్ అనే 3 ఏళ్ల బాలుడు ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్క దాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడికి తల, గొంతు వద్ద తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అతన్ని తక్షణమే ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్కు రిఫర్ చేశారు. ఇటీవలి రోజుల్లో వీధి కుక్కల దాడులు పెరగడం వల్ల ప్రజల్లో ఆందోళన నెలకొంది. చిత్తూరు జిల్లా కొత్తపల్లి గ్రామంలో మేతకు తీసుకెళ్తున్న పాడి ఆవు విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. ట్రాన్స్ఫార్మర్ నుంచి రోడ్డుపైకి విద్యుత్ లీకేజ్ జరగడంతో రైతు దంపతులు చిరంజీవి, మౌనికలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆవు విలువ 65,000 ఉండగా మృత్యువు తల్లరీలిన కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీసింది. గ్రామస్తులు తరచూ అధికారులకు ప్రమాదం జరుగుతుందని సమాచారం ఇచ్చినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా కరిది నియోజకవర్గం తనకల్లు రేషన్ షాపులో రేషన్ బియ్యం తూకాలు తక్కువగా ఇవ్వడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ షాప్ నెంబర్ 17లో లబ్ధిదారులకు రేషన్ బియ్యం తూకాలు తక్కువగా ఇవ్వడం గుర్తించారు. పేదలకు అందాల్సిన బియ్యం మోసమవుతోందని ప్రజలు మండిపడుతున్నారు. స్థానిక అధికారులు దృష్టి పెట్టకపోవడంతో సమస్య పెరిగింది. తహసీల్దార్ బీఆర్కే తూర్పాన చేపట్టిన విచారణలో తూకాలు తక్కువగా ఇచ్చిన విషయాన్ని గుర్తించి తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎంపీపీ తురుమెల్లి శ్రీనివాస్ను వైసీపీ జలకల పథకంలో సుమారు 50 లక్షల అవినీతికి పాల్పడ్డాడని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో 6 భాగస్వాములు ఉన్నట్లు, అందులో ఒకరైన తురుమెల్లి వెంకటేశ్వరరావు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మృతి చెందినట్టు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల ఆయన నివాసాల్లో సోదాలు జరిపి సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఆ సమయంలో అస్వస్థతకు గురైన సత్యపాల్ మాలిక్ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్పై చర్చకు పట్టుబట్టి విపక్షాలు తమను తామే దెబ్బతీసుకున్నాయని ప్రధాని మోడీ అన్నారు. చర్చల సమయంలో ప్రతిపక్ష నేతలు ప్రభుత్వం ముందు నిలవలేక ఓటమి పాలయ్యారన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వచ్చిన ఒకే ఒక అవకాశాన్ని కూడా వారు వినియోగించుకోలేకపోయారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఆ సమయంలో దేశ భద్రత విషయంలో వారి నిర్లక్ష్య ధోరణి, సొంత పార్టీ నేతల్లోనే అభిప్రాయ భేదాలు బయటపడ్డాయన్నారు. ఇటువంటి ప్రతిపక్ష నేతలను ఇంకెక్కడా చూడలేదన్నారు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి కాన్వాయ్పై కొందరు దుండగులు దాడి చేశారు. రాష్ట్రంలోని కూచ్ బిహార్లో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో కొందరు దుండగులు ఆయన కాన్వాయ్పై రాళ్లు విసిరారు. ఇటీవల తమ పార్టీ నాయకులపై జరిగిన దాడులకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీసులు సూపరింటెండెంట్ కార్యాలయంలో సమర్పించేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదే సమయంలో అధికార ప్రభుత్వానికి చెందిన నేతలు ఇక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వైద్యో నారాయణ హరి అంటూ డాక్టర్ని దేవుడితో పోలుస్తారు. అలాంటి వైద్య వృత్తికే మచ్చ తెచ్చాడో నకిలీ డాక్టర్. మున్నాబాయి ఎంబీబీఎస్ సినిమాలో సంజయ్ దత్ స్టైల్లో డాక్టర్ అవతారం ఎత్తాడు. ఆ సినిమాలో సంజయ్ దత్ మందులతోనే రోగాన్ని నయం చేయకుండా మానవత్వం, ప్రేమతో వారికి చికిత్స చేస్తాడు. కానీ ఈ డాక్టర్ మాత్రం మిడిమిడి జ్ఞానంతో 50కి పైగా సర్జరీలు చేసి అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాడు. అసలు విషయం బయటపడడంతో అతడిని అస్సాంలోని సిల్చార్లో పోలీసులు అరెస్టు చేశారు. జమ్మూ కాశ్మీర్లో భద్రతా దళాలు ఎడతెరిపి లేకుండా ఆపరేషన్లు చేపడుతున్నాయి. తాజాగా కూర్పాలో ప్రాంతంలో ఉగ్రస్థావరాన్ని గుర్తించారు. దీనిలో పెద్ద సంఖ్యలో ఆయుధాలు ఉన్నాయి. ఈ ఆపరేషన్కు నాగ్నీ టాప్ అని పేరు పెట్టారు. పక్కా సమాచారం మేరకు సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, బీఎస్ఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఈ విషయాన్ని చినార్ కోర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇక్కడ ఒక తుపాకీ, 12 గ్రానేడ్లు, 2 మ్యాగ్నైట్లు, ఇతర పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి భారత్ సొమ్ములు సమకూరుస్తుందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా ఆయన కార్యవర్గం గగ్గోలు పెడుతుంది. కానీ వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. అమెరికా తనకు నచ్చిన వారిని నెమలిలేకతో కొట్టి, నచ్చని వారిని చింతకర్రతో చితకబాదాలని చూస్తుంది. వాస్తవానికి అమెరికా నిత్యం అంటగాగే యూరప్ సమాఖ్య కొనుగోళ్లు మర్చిపోయి భారత్పై నిందలు వేస్తుంది. స్వయంగా EU కూడా తమ సభ్యుల కొనుగోళ్లను విస్మరించి భారత్పై పడి ఏడుస్తుంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో గాజాలో పరిస్థితి దారుణంగా మారింది. ఇప్పటికే 60,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. స్థానికంగా ఆకలి కేకలు మిన్నంటాయి. ఈ పరిణామాల నడుమే గాజాల యుద్ధాన్ని ఆపేలా ప్రధాని నేతాన్యాహుపై ఒత్తిడి తీసుకురావాలని ఇజ్రాయెల్కు చెందిన దాదాపు 600 మంది విశ్రాంత భద్రతా అధికారులు, నిఘా సంస్థల మాజీ అధిపతులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు లేఖ రాశారు. హమాస్ ఇకపై తమ దేశానికి వ్యూహాత్మక ముప్పు కాదని, వృత్తిపరమైన అనుభవంతో ఇది చెబుతున్నట్లు పేర్కొన్నారు. రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ కీలక ఆరోపణలు చేసింది. తమ దళాలు మాస్కో సైనికులతో పాటు పాకిస్తాన్, చైనాకు చెందిన కిరాయి సైనికులతో కూడా పోరాడాల్సి వస్తుందని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. అయితే ఈ ఆరోపణలను పాక్ ఖండించింది. వోవ్చాన్స్క్ ప్రాంతంలోని సైనిక దళాలతో భేటీ అయినట్లు జెలెన్స్కీ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఫ్రంట్ లైన్లోని కమాండర్ల గురించి, ఆ ప్రాంతంలోని రక్షణ వ్యవస్థల గురించి వారితో మాట్లాడినట్లు తెలిపారు.
తెలంగాణ స్థానికత కోటా వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 10వ తరగతి తర్వాత 2 ఏళ్లు బయట ఉంటే స్థానికత వర్తించదన్న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులపై పలువురు విద్యార్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నియమ నిబంధనలు రూపొందించాలని విద్యార్థుల పిటిషన్పై విచారణ జరిపి తీర్పు ఇచ్చింది. పరిమితులపై మార్గదర్శకాలు జారీ చేయాలని హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో హైకోర్టు తీర్పును విద్యార్థులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్లో ఆల్ టైమ్ రికార్డు సాధించింది. ఆగస్టు 2న ఒక్కరోజే ఏకంగా 70 కోట్ల లావాదేవీలు జరిపి సరికొత్త మైలురాయిని అధిగమించింది. ఇది భారత్లో యూపీఐ వినియోగానికి ఉన్న ప్రాముఖ్యతను చూపడంతో పాటు రియల్ టైం చెల్లింపుల రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టింది. కొన్ని నెలలుగా దేశంలో యూపీఐ వినియోగం శరవేగంగా పెరుగుతుండగా జూన్లో రోజుకు సుమారుగా 62 లక్షల కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కొనసాగుతున్న వేళ ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ సతీమణి ఓలేనా జెలెన్స్కా ప్రయాణిస్తున్న విమానం ఉన్నట్టుండి భారత్లో ల్యాండ్ అయింది. జపాన్ పర్యటనకు వెళ్తుండగా ఆమె విమానం జైపూర్లో దిగింది. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలని సుప్రీంకోర్టు మందలించడంపై వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్ష నాయకుడి విధి అని గుర్తు చేశారు. అయినా నిజమైన భారతీయుడు ఎవరో నిర్ణయించేది మీరు కాదన్నారు. దేశ ప్రతిపక్ష నేతకు తగిన గౌరవం ఇవ్వాలన్న విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు. అయినా తన సోదరుడు ఎప్పుడూ సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని, వారిని అత్యున్నతంగా గౌరవిస్తారని తెలిపారు. అలాంటిది తన సోదరుడి గురించి ధర్మాసనం వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు తప్పుడు వివరణగా పేర్కొన్నారు. ఉత్తరాఖండ్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఉత్తరకాశీ జిల్లాలో ఒక్కసారిగా మెరుపు వరదలు సంభవించాయి. దీంతో కీర్ గంగా నది ఉప్పొంగి ఉధృతంగా ప్రవహించింది. ఈ అనూహ్య వరదలో పాటు కొండ చర్యలు విరిగిపడి దల్హారీ గ్రామం మొత్తం చెల్లాచెదురైంది. 4 మృతి చెందగా 60 మంది గల్లంతయ్యారు. ఎక్కడికక్కడ ఇళ్లు కుప్పకూలిపోయాయి. వెంటనే అప్రమత్తమైన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఈ ఘటనలో దాదాపు 50 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని, 20 నుంచి 25 హోటళ్లు, నివాసాలు కొట్టుకుపోయి ఉండవచ్చునని స్థానికులు పేర్కొంటున్నారు. అమెరికాలోని సెంట్రల్ కాలిఫోర్నియాలో భారీ కార్చిచ్చు సంభవించింది. గత శుక్రవారం మొదలైన ఈ కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తుంది. ఈ క్రమంలో గాలి నాణ్యత క్షీణిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గిఫోర్డ్ పేర్కొనే ఈ కార్చిచ్చు ప్రస్తుతం 65,000 ఎకరాలకు పైగా విస్తరించింది. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో చుట్టుపక్కల దట్టమైన పొగ వ్యాపించింది. లాస్ ఏంజల్స్, వెంచూరా, కార్న్ వంటి దక్షిణ కాలిఫోర్నియా కౌంటీల్లోని నివాసితులతో పాటు పొరుగునున్న లాస్ వేగాస్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గాలి నాణ్యత క్షీణిస్తుండటంతో పలు సూచనలు జారీ చేశారు. ప్రభావం ఎక్కువగా ఉండే సమీప ప్రాంతాల్లోని వారిని తరలిస్తున్నారు. అమరావతిలో పనులు జరగట్లేదని అసత్య ప్రచారం చేసే వాళ్లు వచ్చి కళ్లతో చూడాలని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సూచించారు. రాజధాని అమరావతిలో వివిధ కాలువల అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. వర్షాల కారణంగా ఇటీవల పనులకు ఆటంకం ఏర్పడిందని వెల్లడించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం తొలిదశ పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. సింగపూర్లో ఉన్న అత్యున్నత నిర్మాణ ప్రమాణాలు ఇక్కడ అమలు చేస్తామని వెల్లడించారు. సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మారుస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సివిల్ కేసును విచారించి పరిష్కరించేందుకు సమయం ఎక్కువ పడుతుందన్న కారణంతో క్రిమినల్ కేసుగా మార్చడాన్ని హైకోర్టు సమర్థించడం పట్ల కోర్టు అసహనం వ్యక్తం చేసింది. సివిల్ కేసులను పరిష్కరించేందుకు క్రిమినల్ చట్టాలను ఉపయోగించలేమన్న చట్టపరమైన నిబంధనల్ని, ఇరు కేసుల మధ్యనున్న తేడాను హైకోర్టు అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నామని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.